నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. జిల్లా అంతటా ఘనంగా రామనవమి వేడుకలు. కిల్లా రామాలయ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే. పార్లమెంట్ ఎన్నికల సందడి షురు. గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ. వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి. నవీపేట్లో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం. పచ్చలహారం, పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ సర్పంచ్ అసోల శ్రీనివాస్. పదిహేను సంవత్సరాలుగా అదే బాటలో మహనీయుల మాసంగా నిర్వహించిన అంబేద్కర్ యోజన సంఘం. విభజన రాజకీయాలకు పాల్పడే వారిని వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈద్ మిలాప్. ఇందూరు నగరానికి తలమానికంగా నిలిచిన కిల్లా రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రామ్ మందిరానికి భక్తులు పోటెత్తారు. కూర్మావతారంలో గల ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఆలయ ఆవరణలో వేసిన పల్లిపందిరిలో సీతారామ ఉత్సవ విగ్రహాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ వైభోగం జరిగింది. ఎంపీ అరవింద్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో బాలరాముని వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఇది ఇలా ఉండగా పెద్దరామ మందిరంలో రాముల వారి పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఆలయ మఠాధిపతులు రాముని జన్మదినోత్సవాన్ని జరిపారు. అత్యంత వైభవంగా వేడుక కొనసాగింది. ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయినాక 500 సంవత్సరాల తర్వాత రాముల వారు స్వస్థలికి వచ్చినాక జనవరి 22 నాడు మొట్టమొదటి శ్రీరామనవమి భారతదేశం జరుపుకుంటా ఉంది. యావత్ ప్రపంచం జరుపుకుంటా ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా జనవరి 22, 2024 నాడు మొదలైన రామరాజ్య స్థాపన భారతదేశంలో రామరాజ్యాన్ని మరింత పటిష్టంగా మన దేశంలో పెంచేటట్టు దేవుణ్ణి ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరోసారి మీ అందరికీ కూడా రావడం జరిగింది. అయోధ్యలో శ్రీరాముడు మళ్ళీ రావడం జరిగింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రెట్టింపు ఉత్సాహంతో రామభక్తులు శ్రీరామనవమి కార్యక్రమం చేసుకుంటా ఉంటారు. ఇందూరు నగరంలో నగరమంతా కూడా వీధి వీధిలో ఎక్కడ చూసినా అక్కడ శ్రీరామనామ జపము పొద్దున్న నుంచి కూడా ఈ శుభ సందర్భంగా మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ రాబోయే రోజులు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రామరాజ్యం కావాలని. మనమందరం కూడా ఇక్కడ అందరం కూడా రామ భక్తులము, ధర్మాన్ని మనము మద్దతిచ్చే వాళ్ళము, ధర్మాన్ని ఆచరించే వాళ్ళము. భవిష్యత్తులో మీరందరి ఆశీర్వాదం ఉండాలని, ధర్మానికి మీరు మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తులో భారతదేశము మొత్తం కూడా రామరాజ్యం కాబోతుంది. మనం భారతదేశ పౌరులే కాదు, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒకసారి మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా రామరాజ్య స్థాపనకు మీరందరూ కూడా ధర్మానికి మద్దతు. పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల అవుతుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం మినహాయించి ఈ నెల 25 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమలేశ్వర్ మాట్లాడుతూ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థికి ఒక ప్రపోజల్ సరిపోతుందని, ఇండిపెండెంట్ అభ్యర్థికి 10 ప్రపోజల్లు కావాలన్నారు. 26న స్క్రూటీని, 29న విత్డ్రాలకు చివరి గడువు అన్నారు. శుక్రవారం నుండి ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామపత్రాలను స్వీకరిస్తామన్నారు. పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. ఇందుకోసం 18,007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటి వరకు 171 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. సిపి కమలేశ్వర్ మాట్లాడుతూ నామినేషన్ సెంటర్ వద్ద 200 ఈ ప్రాంతంలో 144 సెక్షన్ల అమల్లో ఉంటుందన్నారు. ప్రత్యేక స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే 3 సింబల్స్ ప్రిఫరెన్సెస్ 1, 2, 3 ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి క్యాండిడేట్స్ అందరికి కూడా ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎక్స్పెండిచర్ 95 lakh rupees అనేది మ్యాక్సిమం లిమిట్. సో ఏ ఎక్స్పెండిచర్ చేసినా కూడా ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ చేయాల్సిన అమౌంట్ కూడా ఆ అకౌంట్లో డిపాజిట్ చేసి సో సేమ్ అకౌంట్ నుంచి ఎక్స్పెండిచర్ చేయాల్సి ఉంటుంది. సో మోర్ దెన్ 10,000 rupees ఎక్స్పెండిచర్ ఉంటే ఖచ్చితంగా అది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ కాకుండా చెక్ కానీ, డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ప్రకారంగా చేసుకోవచ్చు. లెస్ దెన్ 10,000 ఉంటే క్యాష్ పేమెంట్స్ కూడా చేసుకోవడానికి ఉంటుంది. ఓన్లీ లెస్ దెన్ 10,000 అది కూడా మనకి ఆ క్యాష్ బుక్ తో టాలీ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఏదైతే విత్డ్రాల్స్ ఉంటుందో ఆ విత్డ్రాల్స్ తోని ఎక్స్పెండిచర్ కూడా టాలీ చేస్తాము. సో మోర్ దెన్ 10,000 ఉంటే ఖచ్చితంగా అది ఎయిదర్ చెక్ ఆర్ డీడీ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లోన పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి రేట్స్ కూడా డిస్ట్రిక్ట్స్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ 2 districts లో ఉంది కాబట్టి 2 districts లో జరుగుతున్న మీటింగ్స్ దాని ప్రకారంగా రేట్ చార్ట్స్ ప్రకారంగా ఎక్స్పెండిచర్ అనేది మనకి బుక్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వీళ్ళు ఫామ్ ఏ, ఫామ్ బి ఎవరైతే ఇస్తారో సో ఫామ్ ఏ, ఫామ్ బి అనేది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ అంటే 25th by 3 PM అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి అఫిడవిట్ అనేది నోటరైజ్డ్ ఉంటుంది. అదేవిధంగా మనకి అఫిడవిట్ లో కూడా ఏ కాలమ్స్, ఏ సెల్స్ కూడా బ్లాంక్ అనేది ఉంచకూడదు. సో మనకి అఫిడవిట్స్ సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆర్ఓ ఆఫీస్ లో చెక్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఏమైనా బ్లాంక్స్ కానీ ఉంటే సో రెక్టిఫై చేయమని కూడా సో వైల్ సబ్మిటింగ్ నామినేషన్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా క్యాండిడేట్ ఎవరైనా లాస్ట్ 10 years లో గవర్నమెంట్ అకామిడేషన్ ని యూజ్ చేసుకున్నట్లయితే సో నో డ్యూ సర్టిఫికేట్ రిగార్డింగ్ రెంట్, వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ సో దానికి సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి నామినేషన్ నవీపేట మండల వ్యాప్తంగా రామాలయాలు కిటకిటలాడాయి. నేత్రపర్వంగా సీతారామ కళ్యాణం జరిపారు. బంగారు పచ్చలాహారం, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను మాజీ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు వ్యాపారవేత్త అసోల శ్రీనివాస్ అందజేశారు. నవీపేట మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని రామాలయంలో మాజీ సర్పంచ్ వ్యాపారవేత్త అసోల శ్రీనివాస్, కమలా దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల వారికి బంగారు పచ్చల హారంతో పాటు పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హరికథను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అసోల శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటామని అన్నారు. ప్రతి కుటుంబం ఆధ్యాత్మికం పెంపొందించుకుంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవీపేట మండల, నవీపేట గ్రామ, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
సీతారాముల వారి కృప కటాక్షంతో భక్తులందరూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరూ కూడా ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఆధ్యాత్మికత చింతన వైపు వెళ్తే ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని గాఢంగా మేము ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సీతారాముల వారికి బంగారు పచ్చల హారము సమర్పించడం అయినది. అట్లాగే రాముల వారికి కూడా ముత్యాల హారము ముత్యాల తలంబ్రాలు సమర్పించడం అయినది. మరొకసారి శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రజలందరికీ సీతారాముల కృపా కటాక్షంతో అందరూ సుభిక్షంగా ఉండాలని. ఏప్రిల్ మాసాన్ని మహనీయుల మాసంగా భావిస్తారు. దేశ చరిత్రలో పేరొందిన నాయకులు ఏప్రిల్ మాసంలో జన్మించారని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో మహనీయుల జన్మదిన వేడుకల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పులేల జ్ఞాపకార్థం ప్రతి ఏటా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందరినీ స్మరించుకుంటూ ఈ వేడుకలు నిర్వహించారు. కులమత భేదాలు లేకుండా గత 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య సలహాదారులు కొమ్ము రాజమల్లు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నయ్య, విద్యార్థి సంఘం అధ్యక్షులు బట్టు శ్రీధర్ తెలిపారు. సమాజంలోని అసమానతలను గురించి చెన్నయ్య వివరించారు. 240 ఇంటి నంబర్ జ్యోతిరావు పులేది. అదే ఇంటి నంబరు బీసీలకు రిజర్వేషన్ అని 340 ఆర్టికల్ రాసిండు. ఆయనకు గురుదక్షిణ ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్. ఏ ఎస్సీ నాయకుడు చెప్పరు, ఏ బీసీ నాయకుడు తెలియాలి డాక్టర్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండనే విషయం చెప్తారు. బ్రాహ్మణ పురోహిత వర్గాలు నాయకులు చెప్పిన దాన్నే ఇంటారు బాగా బీసీలు. అట్లనే అంబేద్కర్ దూరం పెడతారు. ఇది మాలమాది వల్ల నాయకుడు అని అనుకుంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు మతం కండ్లద్దాలు దొడిగారు. మతం కండ్లాలు దొరికితే ఏ దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎన్ని హక్కులు అధికారాలు వస్తున్నాయి అనేది కనిపించేది. ఇలా సోమవారం నుంచి శనివారం దాకా వాళ్ళు చెప్పిన పంచాంగం చుట్టూ తిరుగుడే. అర్థమవుతుందా? బుద్ధుడు రాసిండు మనకు ఒక పంచాంగం. బుద్ధుడు ఒక పంచాంగం రాసిండు మనకు. అర్థమవుతుందా? అశోక సామ్రాట్ మనకు ఆ పంచాంగం ప్రకారం నడిచిండు. మామూలు విషయం కాదు ఇది. మనకంటూ ఒక పంచాంగం ఉన్నది, మనకంటూ ఒక భాష ఉన్నది, మనకంటూ ఒక ప్రవృత్తి ఉన్నది, మనకంటూ ఒక సంస్కృతి ఉన్నది. అది ఏ రోజు మనం కళ్ళ చూడలేదు. ఇగో ఈ ఫ్లెక్సీ చూడు, ఈ ఫ్లెక్సీలా భారతదేశం యొక్క 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఫ్లెక్సీలా ఉత్తగా బొమ్మలేసింది కాదు ఇది. ఏంది ఈ ఫ్లెక్సీ ఉన్నది చూడు, ఈ ఫ్లెక్సీలా 2500 సంవత్సరాల చరిత్ర ఈ ఫ్లెక్సీలా దాగి ఉన్నది. మామూలు విభజన రాజకీయాలకు పాల్పడే వారిని వ్యతిరేకించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు పిలుపునిచ్చారు. ప్రగతిశీల సామరస్య సమాజాన్ని పెంపొందించే స్ఫూర్తితో అభివృద్ధి, సమగ్రత, ప్రజల శ్రేయస్సు ఆయా పార్టీలు చూపే నిబద్ధత ఆధారంగా వారికి పట్టం కట్టాలని సూచించారు. విభజన రాజకీయాలకు పాల్పడే వారిని వ్యతిరేకించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో మసీదే ఫారూఖీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రగతిశీల సామరస్యక సమాజాన్ని పెంపొందించే స్ఫూర్తితో అభివృద్ధి, సమగ్రత, ప్రజల శ్రేయస్సుపై ఆయా పార్టీలు చూపే నిబద్ధత ఆధారంగా వాటిని అంచనా వేయాలని ఓటర్లను కోరారు. ఈ పరిస్థితిలో ఆర్థిక వృద్ధి, విద్య, ఆరోగ్యం, సంరక్షణ, సామాజిక న్యాయానికి సంబంధించిన విధాన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకులను ఎంచుకోవడం చాలా కీలకమని వారు సూచించారు. మతపరమైన ఏకీకరణ మనల్ని విభజించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, కలిసి సాధించగల సామూహిక పురోగతికి ఆటంకం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఐక్యత, భిన్నతత్వం, దేశ సుసంపన్నం కోసం పాటుపడే అభ్యర్థులను, పార్టీలను ఎన్నుకోవాలని ప్రజలు కోరారు. ఓటు కేవలం హక్కు కాదు, ఇది మన సమాజ భవిష్యత్తును రూపొందించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనమని గుర్తు చేశారు. అభివృద్ధి కేంద్రీకృత ఎజెండాకు ఓటు వేయడం ద్వారా ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం పాటుపడే వారికి మేము సమిష్టిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కీలకమైన ప్రయత్నంలో చేతులు కలపాలని వ్యక్తులు, పౌర సమాజ సంస్థలు, విధాన రూపకర్తలను ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆహ్వానిస్తోందని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య సూత్రాల క్షీణతకు వ్యతిరేకంగా మనమందరం బలంగా నిలబడతామన్నారు. తద్వారా అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందించి నవ సమాజ నిర్మాణానికి దోహదం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్, సూరి, రామారావు, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. हमारी देश की परिस्थिति है
तो इसके जिम्मेदार कौन है? फिर आप देखिए ईडी के जितने हमले, ईडी की कार्रवाई जो हो रही है एक आम सिटीजन पे नहीं हो रही हो, ईडी कार्रवाई जो हो रही है और पूरी सियासी कायदीन पर हो रही है। उसके माने क्या है? इस मुल्क की दौलत को सारे सियासी कायदीन लूट रहे हैं, इतना लूट रहे हैं कि इनका पैसा स्विस बैंकों में जैसे जमा हो रहा है। और हमारे इस मुल्क की हालत यह है कि हमारे मुल्क के बच्चों को सही मेडिकल केयर नहीं है, सही एजुकेशन सिस्टम, सही सहूलतें नहीं है। खानगी एजुकेशन सिस्टम हमारे मुल्क में इतना परवान चढ़ रहा है कि अगर डॉक्टरी कराना है, एमबीबीएस कराना है, इंजीनियरिंग कराना है तो घर के हमारे गांव की जमीन को बेचकर करना पड़ रहा है। गवर्नमेंट की ये जिम्मेदारियां थी कि एजुकेशन दे, अच्छा पीने को पानी दे, फूड दे, खाने पीने को, जान और माल की हिफाजत करे। लेकिन इन चीजों पे मसाइल को हटकर इलेक्शन अब जिन बुनियादों पे लड़ा जा रहा है वो 6 चीजें हैं सब। मस्जिद के नाम पर इलेक्शन लड़ा जा रहा, मंदिर के नाम पर इलेक्शन लड़ा जा रहा, हिंदू के नाम पर इलेक्शन लड़ा जा रहा, मुसलमान के नाम पर इलेक्शन लड़ा जा रहा, हिंदुस्तान के नाम पर इलेक्शन लड़ा जा रहा, पाकिस्तान के नाम पर लड़ा जा रहा। अगर ये जो पार्टी गुज़िश्ता 2 दफा इख्तिदार पर आई है, ये 6 चीजों को हटाकर इलेक्शन लड़के बताओ। हिंदू को निकाल दो, मुसलमान को निकाल दो, मस्जिद को निकाल दो, मंदिर को निकाल दो, पाकिस्तान और हिंदुस्तान के जो नाम को जो इस्तेमाल करे, उसका एक्सप्लॉयटेशन करे, उसको निकाल दो। उसके बाद आप इलेक्शन लड़के बताओ जीतते क्या? देखेंगे नहीं जीत सकते आप, क्योंकि आपकी साहब, पाशा साहब और हमारे करीब ये टोटली हमारे बोधन के डायमंड्स है। और स्पेशली आप तमाम को ये लोग एक मैसेज देने के लिए आए हैं कि टोटली अब इस वक्त में देश की जो भावना जो जा रही है टोटली बिल्कुल ही क्रश के ऊपर जा रही है, डिवाइड के ऊपर जा रही है। इस लिहाज से हम तमाम की ये जिम्मेदारी है कि रिस्पॉन्सिबिलिटी है कि इस वक्त में हम हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर ये देश को हम बचाएंगे, इसके संविधान को बचाएंगे, इसके दस्तूर को बचाएंगे। और ये दस्तूर और संविधान को बचाने के लिए कौन सी ताकत है, कौन सी पार्टी है, वो हम सब जानते हैं। इस लिहाज से अब हम इस वक्त पार्लियामेंट्री इलेक्शन के टाइम पर अपना वोट 100% पोल करने की कोशिश करेंगे, 100% पोल करने की कोशिश करेंगे। और टोटली कोई ऐसी पार्टी जो इस वक्त कम्युनल लेवल को डिफेंड दे सकती है, उस पार्टी के हक में, चाहे वो दलित हो, हिंदू हो या सिख हो या मुस्लिम हो, सभी को एक पार्टी के हक में अपना वोट देना है। और वो कौन सी पार्टी है आप खुद जानते हैं। इस लिहाज से हम कोई पार्टी का सिंबल नहीं कह रहे हैं, लेकिन आपके दिल की आवाज क्या है? एक ये देश को किसने आजाद करवाया? ये देश के लिए 110-20 साल से कौन सी पार्टी सबको लेकर चल रही थी, वो आप सबको हमको समझना चाहिए। इस लिहाज से अब इस वक्त में ये देश बड़ा प्यारा देश है। और इस वक्त में हमारे महाकवि इकबाल साहब ने कहा था कि सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं ये गुलसिता हमारा, शक्ति भी शांति మనకు స్వేచ్ఛ లేదు, అడిగే హక్కులు లేవు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఏమండి, ఒక మతము ఒక వర్గము ప్రమాదంలో ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఆ ప్రమాదంలో ఉంది మతము చార్జీలతో ముందు ఏ ప్రమాదంలో ఉంది చెప్పరు. కేవలము భారతదేశాన్ని ఏమండి ఒక లౌకిక దేశంగా సర్వ మతములు కలిసి మెలిసి ఏమండి ఏ విధంగా అన్ని నదులన్నీ కలిసి పారినప్పుడు ఎంత మనం చూస్తాం. కన్నకుర్తి దగ్గర 3 నదులు ఉన్నాయి ఏమండి, త్రివేణి సంగమం లాగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్న దేశం అండి. ఎవ్వరు కూడా ఏ మతం కూడా ఇప్పటి వరకు భారతదేశాన్ని రూల్ చేయలేదు. మన భారతదేశానికి ఒకే మతం ఉన్నది, ఆ మతం పేరు రాజ్యాంగం. నిజామాబాద్ నగరంలోని శ్రీ నరసింహ అపార్ట్మెంట్లో రాములోరి కళ్యాణోత్సవం జరిపారు. రాముని పుట్టినరోజుతో పాటుగా వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు సమీపంలో గల శ్రీ నరసింహ అపార్ట్మెంట్లో శ్రీరాముని జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. రాముని ఉత్సవమూర్తిని తొట్లెలో పెట్టి నామకరణం చేశారు. అనంతరం వివాహ వేడుక జరిపారు. రాముని తరపున పెళ్లి పెద్దలుగా శ్రీ నరసింహ అపార్ట్మెంట్ వారు, అండగా జానకీదేవి తరపున ఆర్కేఆర్ టవర్స్ వారు పెళ్లి పెద్దలుగా వివరించారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
కళ్యాణ వేడుకను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యం అలరించింది. వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదాన వితరణ జరిపారు. శ్రీ నరసింహ అపార్ట్మెంట్ నుంచి అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 1000 మందికి అన్నప్రసాదాలు ఆంజనేయ స్వామి కమిటీ నిర్వాహకులకు మరియు అవకాశాన్ని కల్పించిన ప్రజలకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ బైపాస్ నందు ఉన్న సీతారామాంజనేయ గుడిలో కళ్యాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణం సందర్భంగా నరసింహ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా భోజనాలు పెట్టించడం జరుగుతుంది. సుమారుగా 1000కి పైగా అతిథులు వచ్చి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. కాబట్టి కోటగిరి మండలం మీర్జాపూర్ అభయ శ్రీ రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముని కళ్యాణం ఘనంగా జరిపారు. సీతారాములకు ముమ్మలనేని పద్మజ, వీణ, రాజశేఖర్ దంపతులు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలతో పాటుగా మంగళసూత్రాలు, మట్టెలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీలో గల శ్రీ అభయ రామాలయంలో రామాలయ కమిటీ చైర్మన్ కొల్లూరు కిషోర్ బాబు ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో బస్సాపూర్ గ్రామానికి చెందిన ముమ్మలనేని పద్మజ, వీణ, రాజశేఖర్ దంపతులు, దావులూరి మాధవి రవీంద్రబాబు దంపతులు, రావుల నందిని రాజేష్ దంపతులు సీతారాముల కళ్యాణ వేడుకలను అర్చకులు మంత్రాలతో అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు కిషోర్ బాబు ముమ్మలనేని పద్మజ, వీణ, రాజశేఖర్ దంపతులతో పాటు పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన దవులూరి మాధవి రవీంద్రబాబు, రావూరి నందిని రాజేష్ దంపతులను షాల్వాతో సన్మానించి మెమోటోలను అందజేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు శ్రీ అభయ రామాలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా మిర్జాపూర్ రామాలయం సీతారాముల కళ్యాణం వేడుకల్లో భక్తులు, ప్రముఖులు, ప్రజలు భాగస్వాములయ్యేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రామనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు అన్ని వర్గాలు చెందిన ప్రజలు పెద్దల ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందిని కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సీతమ్మ మెడలో రాములు వారు తాళి కట్టిన వేడుక అలరించింది. ఈ వేడుకలు చూసేందుకు 2 కళ్ళు చాలన్న రీతిలో సాగింది. అర్చకులు వేదమంత్రాలతో కళ్యాణ వేడుకలను ఘనంగా జరిపారు. ఆలయ కమిటీ సభ్యులు సుమారు 2000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పానకం, పప్పు, బెల్లం ప్రసాదంగా అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అభయ రామాలయ ఆలయ కమిటీ చైర్మన్ కొల్లూరు కిషోర్ బాబు, ఆలయ కమిటీ పూజారీలు మాట్లాడుతూ శ్రీ రామనవమి వేడుక సందర్భంగా ఉదయం 5 గంటలకు అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని 10 గంటల 30 నిమిషాలకు స్వామివారిని కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. 12 గంటల 1 నిమిషానికి సుముహూర్తం కావడంతో సుముహూర్తానికి సీతారాముల కళ్యాణం జరపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వేడుక మహోత్సవంలో ముమ్మలనేని పద్మజ, వీణ, రాజశేఖర్ దంపతులు, దావులూరి రవీంద్రబాబు దంపతులు, రావుల నందిని రాజేష్ దంపతులు, కొత్తపల్లి విజయలక్ష్మి రాజగోపాల్ దంపతులు పట్టు వస్త్రాలతో పాటు మంగళసూత్రాలు, మెట్టెలు, సభరం పెంచడం జరిగిందన్నారు. ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సీతారాముల ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మిర్జాపూర్ గ్రామం నందు శ్రీ అభయ శ్రీరామ ఆలయ సన్నిధానంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపబడింది. కావున ఉదయం ఈరోజు తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత 10 గంటల 30 నిమిషాల నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సోమూర్త భాగన 12 గంటల 1 నిమిషానికి సోమూర్తం అయిన తర్వాత మాంగళ్యదాన్ని జరిపించిన తర్వాత స్వామివారి అన్న వితరణ జరపబడింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇదే సంవత్సరం కాకుండా ఈ క్రోధినామ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరంలో కూడా మా కమిటీ సభ్యులు అలాగే ప్రధాన ఆలయ అర్చకుడుగా వచ్చే సంవత్సరం ఎంతకంటే అంగరంగ వైభవంగా జరిపే అనుగ్రహం ఆ రాములు వారి పరిపూర్ణంగా నేను
నమస్కరించి ఆయన పాద సేవకుడిగా చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు దంపతులుగా కూర్చున్న వాళ్ళు ముమ్మల్ని రాజశేఖర్ గారి దంపతులు, అలాగే దావులు రవీంద్ర గారి దంపతులు, అలాగే వేములపల్లి రాజేష్ గారి దంపతులు పీఠ మీద కూర్చొని అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. కాబట్టి గ్రామ ప్రజలకి, అలాగే మా కమిటీ సభ్యులకి, అలాగే ఇతరులు కూడా పాడి పంట వ్యవసాయ పుత్ర పౌత్ర ధన ధాన్యాభివృద్ధి సమృద్ధిగా ఈరోజు కోటగిరి మిర్జాపూర్ నందు శ్రీ అభయ శ్రీరామాలయంలో వైభవంగా అభిషేకాలతో మొదలయ్యి పూజలతో ఇవాళ బ్రహ్మాండంగా శ్రీరామనవమి కోటగిరి మిర్జాపూర్ క్యాంపులో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరిగింది. దానికి పీటల మీద కూర్చోడానికి హైదరాబాద్ వాస్తవ్యులు బొమ్మలేని రాజా గారు, దావులూరి రవి గారి ఫ్యామిలీ, కోటగిరి మురళి గారి మనవడు కూతురు అల్లుడు కూర్చున్నారు పీటల మీద. బ్రహ్మాండంగా సీతారామ వారి కళ్యాణం బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది. అలాగే ప్రజలందరికీ సుఖశాంతులు బ్రహ్మాండంగా పాడి పంటలతో తోగాలని, అలాగే అందరికీ కూడా మా కమిటీ సభ్యులు, మా రామాలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరి తరఫున అందరికీ బ్రహ్మాండంగా సహకరించినందుకు. దరిపల్లి మండలం దుబ్బాకలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ భక్తులు భజన కీర్తనలతో అందరినీ ఆనంద పరవశంలో ముంచెత్తారు. దర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆయా గ్రామాల్లో ప్రజలు భక్తి ప్రపత్తులు చాటుతూ రాముల వారి సేవలు తరించారు. రామాలయాలు భక్తిజన సందోహంతో దర్శనమిచ్చాయి. కళ్యాణ వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. దుబాక గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం కానుకలు సమర్పించారు. యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రామ ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ సమన్వయంతో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకుడు అల్లాడి శ్రీనివాస్ స్వామి మాట్లాడుతూ ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నిత్యం హోమం, వాహన సేవలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుకొని శ్రీరామనవమి రోజున రాత్రి అశ్వవాహనంపై సీతారాములను ఊరేగింపుగా తీసుకువెళ్తామని అన్నారు. వివాహ బంధం విశిష్టతను భక్తులకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరించారు. శ్రీ సీతారాములను ఆదర్శంగా తీసుకొని వైవాహిక జీవితం గడపాలని సూచించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ ఆలయ కమిటీ చైర్మన్ భూస చంద్రశేఖర్, వైస్ చైర్మన్ సతీష్, మల్లేష్, రాజేశ్వర్, గంగారెడ్డి, వీడీసీ గ్రామ పెద్దలు, మనుషులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా దరిపల్లి మండలంలో ఉన్నటువంటి దుబ్బాక గ్రామంలో ఉన్న సీతా లక్ష్మణ హనుమసమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ప్రతి నిత్యము స్వామివారికి నిత్య హోమము మరియు వాహన సేవలను నిర్వహించి ప్రతిరోజు అంటే రోజుకొక వాహనం చొప్పున, ఒకనాడు గరుడ వాహనము, ఒక నెమలి వాహనము, పెద్ద శేష వాహనము, మరి అశ్వవాహనము, హనుమంత వాహనం అని చెప్పేసి ఈరోజు స్వామివారి శ్రీరామనవమి నాడు కళ్యాణాన్ని జరుపుకొని ఈరోజు అశ్వవాహనారుడై స్వామి ఊరేగింపుగా వెళ్తాడు. ప్రతి సంవత్సరం కూడా దుబ్బాక గ్రామవాసులందరూ కూడా, భక్తులందరూ కూడా కలిసికట్టుగా మరి ఈ కార్యక్రమాన్ని చేసి స్వామివారి కృపను పొందుతున్నారు. ప్రతి నిత్యం కూడా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఉదయం యజ్ఞము మరియు సాయంత్రం వాహన సేవ చేసి భజన కార్యక్రమాలతో భజన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆఖరి రోజైనటువంటి శ్రీరామనవమి నాడు అందరూ కూడా కలిసి తలా ఇన్ని ఓడి బియ్యం కానీ, తలంబ్రాల బియ్యం కానీ, బట్టలు కానీ, పుస్తేమట్టలు కానీ, మరి ఆలయ కమిటీ వాళ్ళు ఊర్లో తిరిగి చందరూపకంగా ధనధాన్య వస్తువు రూపేణ సేకరించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకము, తర్వాత డోలారోహణ నామకరణ మహోత్సవ కార్యక్రమము, ఆ తర్వాత స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని జరిపి రాత్రికి ఊరేగింపు, మరి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి శక్తిని శ్రీరామచంద్రమూర్తి మా అందరికీ ప్రసాదించారు. ఈ విధంగానే ప్రతి సంవత్సరం స్వామివారు అటువంటి శక్తిని ప్రసాదించి మా అందరితో కార్యక్రమాలు చేసుకోవాలని శ్రీరామస్వామిని కోరుకుంటూ, మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా
ఈ విధంగానే ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని మనసావాచ కర్మను కోరుకుంటూ వారికి అటువంటి శక్తిని శ్రీరామచంద్రమూర్తి ప్రసాదించాలని దుబ్బాక గ్రామం ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సీతారాముల కళ్యాణాన్ని కనులారా తలికించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సనాతన శ్రీరామ మఠంతో పాటుగా సారంగపూర్ ఎన్సీఎస్ఎఫ్, పోచారం, జైతాపూర్, ఏఆర్పి క్యాంప్ గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ మఠంలో శ్రీరాముని జన్మోత్సవ వేడుకలు నిర్వహించగా గురువారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కొనసాగనుంది. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అవసరమైన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఆయా గ్రామాల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు సమర్పించుకున్నారు. అర్చకుల వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామునికి సకల సుగుణాల రాశి అయిన సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన జగత్ కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలు మొత్తం శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోయాయి. ఆలయ అర్చకులు ఉత్సవ విశిష్టతను, వధువర్ల వంశాల విశిష్టతను వివరిస్తూ శ్రీ సీతారాముల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్యకు చూడ చక్కని జోడి అని సుభాషించారు. వీరి జంట కన్నులకు పంట అని కొనియాడారు. పలు గ్రామాల పెద్దలు సీతమ్మ వారి తరపున ఒక బృందం, రామయ్య తరపున ఒక బృందం కూర్చొని కళ్యాణ మహోత్సవ వైభవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సారంగపూర్ ఆలయంలో అర్చకులు గోపాల్ శర్మ మాట్లాడుతూ భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబంగా, పితృవాక్ పరిపాలకుడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతుడిగా, ఆదర్శ పాలకుడిగా శ్రీరాముని జీవితం స్ఫూర్తిని పంచుతుందని చెప్పారు. జీవిత కాలంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖ దుఃఖాల అనుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని ఎలా కొనసాగించాలో ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముని జీవితం భారతీయ యువతకు ప్రేరణ, ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. సారంగపూర్ రామాలయంలో కమిటీ సభ్యులు రామ్నగర్ ఎంపీటీసీ స్వామి రాజశేఖర్, శ్రీ ఓం రామ్మూర్తి, హనుమాన్లు, శ్రీనివాసాచారి, గోవర్ధన్, యాదగిరి, రాజు, వినోద్, బాలాజీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. రాజాదిరామచంద్ర భగవాన్ కీ జయ. బలో కోదండరామస్వామి భగవాన్ కీ జయ. ఈరోజు చాలా యావత్తు ప్రపంచం మొత్తంలో శ్రీరామచంద్ర స్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా సారంగపూర్ గ్రామంలోని ఈ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కోదండరామస్వామి ఆలయములో ఈరోజు అంగరంగ వైభవంగా కోదండరామస్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉదయము దీపారాధన, అదేవిధంగా స్వస్తి పుణ్యావాచనము, మూల విగ్రహాలకు అభిషేకము, ఉత్సవ విగ్రహాలకు 5-6 జంటలను కూర్చోబెట్టి పంచామృత పూర్వకంగా అభిషేకాలు చేయించడం జరిగింది. ఆ తర్వాత వివాహ తంతు 10:30 నుంచి స్వామిగారి యొక్క మండపంలో కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ 5 జంటలను కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కోదండ రామస్వామి ఆలయంలో గత 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ కోదండ రామస్వామి గారి యొక్క ఆలయంలో ఉగాది నుంచి మొట్టమొదలు దీపారాధన, ఉగాది రోజున అభిషేకము, ఆ తర్వాత సాయంకాలము పంచాంగ శ్రవణము, ప్రతిరోజు నిత్యము 3 రోజుల నుంచి హవన కార్యక్రమం ఉంటుంది. ఈరోజు స్వామి గారి యొక్క ఆలయములో అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా దాదాపుగా 5 నుంచి 6 వేల మంది ఇక్కడ పక్క గ్రామంలో ఉన్నటువంటి సారంగపూర్ కానీ, నిజామాబాద్ కానీ, నవిపేట కానీ, జాన్కంపేట కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే విశేషంగా ఈ కోదండరామస్వామి గారి యొక్క ఆలయంలో ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో అటువంటి వారికి స్వామి యొక్క అనుగ్రహం వల్ల వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది. విశేషంగా మన కోదండరామస్వామి గారి యొక్క ఆలయములో బెల్లం పానకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వడపప్పు, ఎందుకంటే చైత్ర వైశాఖ మాసంలో వేడి అత్యధికంగా ఉంటుంది, కానీ రాముల వారికి అత్యంత ప్రియం అంటే బెల్లం పానకం అనేటువంటి చాలా ఇష్టం. కాబట్టి మన దాతలైనటువంటి వీరు ప్రతి సంవత్సరము ఒక సత్యనారాయణ గారు బెల్లాన్ని ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి అందరికీ కూడా తక్కువ పడకుండా బెల్లం పానకం ప్రసాదము, అదేవిధంగా తీర్థము, అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి సకల భక్తులందరూ ఆ రాముల యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా 6-7 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ ఆలయ కమిటీ తరఫున వీరందరూ కూడా కార్యక్రమాలు, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ ద్వారా వీరికి ఏమి ఎక్కువ ఫండ్స్ లేవు, ఇక్కడ నుంచి వీరు పాపం కష్టపడి చందాలు చేసి ఈ ముఖ్యంగా కోదండరామస్వామి గారి యొక్క ఆలయంలో
కేవలం రామనవమి ఉత్సవమే కాకుండా ప్రతి నెలలో ఉన్నటువంటి రాముల వారి యొక్క జన్మ నక్షత్రము పునర్వసు నక్షత్ర యుక్తంగా అభిషేకాలు, మొన్నటి వరకు సంకట చవితి రోజున సాయంకాలము ప్రదోషకాలంలో ఆ గణపతికి యొక్క అనుగ్రహం వల్ల సంకట చతుర్థి రోజున స్వామివారికి పూజ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ధనుర్మాసంలో నెల మొత్తము ఆ సిరికొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవమి వేడుకల కోసం ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. భక్తుల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. సిరికొండ మండలంలోని తాళ్ల రామడుగు గ్రామంలో రామ మందిరంలో రామాలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నసత్ర కార్యక్రమం నిర్వహించారు. యజ్ఞం నిర్వహించడం జరిగింది. దేవాలయ నిర్వాహకులు సతీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ దేవాలయం వద్ద అన్నసత్రం మరియు యజ్ఞం నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ శ్రీరాముల వారు స్వయంభుగా వెలిశారని, గత 45 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ప్రతి శ్రీరామనవమి పండుగ రోజున జరపడం జరుగుతుందని తెలిపారు. అప్పటి నుండి గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు శ్రీరాముల వారిని భక్తితో కొలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కిష్టయ్య, నరసయ్య, ప్రవీణ్, మహేందర్, లింగం, బాలాజీ, రాములు, శ్రీమాన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లోకల్ టీవీ యాజమాన్యానికి, అలాగే మా తాళ్ళరామడుగు గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ మా రాములవారి దగ్గర అన్నదాన కార్యక్రమము, అలాగే యజ్ఞము, కళ్యాణ మహోత్సవాలు జరుపుతాము ఎవ్రీ ఇయర్. ఇది ఇక్కడనే మన పక్కన పారుతున్నటువంటి వాగులో స్వయంభూగా వెలిసినటువంటిది. ఇది దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇది కంటిన్యూగా చేయడం జరుగుతుంది. ఆనాడు అప్పటి గ్రామ కమిటీ సభ్యులు అట్లనే గ్రామ ప్రజలందరూ కలిసి ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకోవడం జరుగుతుంది. అట్లనే మా ఊరు ఎంట్రన్స్లో మళ్ళీ మనం కొత్తగా గుడి నిర్మించుకోవడం కూడా జరిగింది. అక్కడ రోడ్డు పైన ఏదైతే ఉన్నదో అక్కడ మన గ్రామానికే కాకుండా మండల్ మొత్తానికి అందరికీ దర్శించుకోవడానికి వీలుగా ఉంది. మరొక్కసారి మా గ్రామ ప్రజలందరికీ అలాగే మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. రామాలయాలన్నీ సుందరంగా ముస్తాబు చేశారు. సీతారాముల కళ్యాణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామం రామాలయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు, ప్రభుగౌడ్ దంపతులు పాల్గొని అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల వారి మూల విరాట్ విగ్రహాలను రామమందిరం నుండి వెళ్లి గ్రామ హనుమాన్ మందిరం వరకు ఊరేగింపు చేశారు. అనంతరం రామాలయంలో కళ్యాణ మండపం పైకి తీసుకొచ్చి సీతారాముల మూల విరాట్ విగ్రహాలకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. సీతారాముల పెళ్లి పెద్దలుగా ఉండి సీత కాళ్ళు కడి కన్యాదానం చేశారు. జీలకర్ర బెల్లం పెట్టి శుభముహూర్తంలో రాములు వారు సీతను వివాహం ఆడారు. కన్నుల పండుగ కళ్యాణం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశాయిపేట్ గ్రామ రామాలయం నిర్మాణం కొరకు తన వంతుగా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. తనలాగే గ్రామంలోని ఉద్యోగస్తులు, ప్రజలు తల కొంచెం విరాళాలు ఇస్తూ అందరికీ చేయి పడే విధంగా ఉండాలని కోరారు. తనతో పాటు తన శిష్యుడు ప్రభుగౌడ్ తన ఎకరం భూమి ఆలయ అభివృద్ధికి అందించారు అని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని అన్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం పరిధిలోని ఆనంపల్లి గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను అనేక విధాలుగా మోసం చేశారన్నారు. రైతుల నుండి అధిక కడతాతో రైతుల నుండి డబ్బులు దోచుకున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హమాలీలను, గన్ని సంచులు, లారీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 48 గంటల్లో రైతుల ఖాతాలలో ధాన్యం డబ్బులను జమ చేస్తున్నామని తెలిపారు. గతంలో లాగా కాకుండా కొనుగోలు వేగవంతంగా చేస్తామని రైతులు ధైర్యంగా ప్రభుత్వ పరంగా గతంలో లాగా కాకుండా కొనుగోలు వేగవంతం చేస్తాం అని రైతులు ధైర్యంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, వైస్ చైర్మన్ కుమ్మరి గంగారం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంచెటి గంగాధర్, షాదుల్లా, నవీన్ గౌడ్, పులి వెంకటేశ్వరరావు, రామారావు, ఎంపీటీసీ సుధీర్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇంకోవైపు ఇప్పుడు ఇంతకుముందు అక్కడ రైతుల దగ్గర ఇక్కడ వచ్చిన తర్వాత మరి రామచంద్రగౌడ్ గారు మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారంటే పరిశీలించినాము. చక్కగా వర్క్ నడుస్తున్నది. వీళ్ళ గిని బ్యాగ్ కొరత లేదు, అమాలి కొరత లేదు, లారీల కొరత లేదు, పైసలు ఇంటర్నెట్ ట్రక్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ యూనిట్స్ అని ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఇప్పించినాము. విచ్చలవిడిగా ఇక్కడ మొత్తం రైతులకు ఇబ్బంది కావద్దు, అవసరం ఉంటే సొసైటీ కొన్ని కమిషన్స్ కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ రైతులకు ఇబ్బంది కావద్దు అని మొత్తం అవసరం దానికంటే అవసరం ఉన్నంత సెంటర్స్ని ఓపెన్ చేయించినాం. ఇవాళ గిని బ్యాగ్ స్టాక్స్ ఉన్నాయి. లారీలతో మాట్లాడినాము, రైస్ మిల్లులతో మాట్లాడినాము. రైస్ మిల్లులకి అయితే వార్నింగ్ ఇచ్చినాం గవర్నమెంట్ తరఫున. కొడుక మీరు ఎవరైనా ఒక రూపాయి తక్కువ కొన్నా కానీ ఊరుకునేది లేదు, మీ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. శక్కర్ నగర్లోని శ్రీ కోదండ రామాలయంలో వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్లో గల శ్రీరామ మందిరంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం వేద మంత్రోచ్చరణ మధ్య జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కుట్రలు పన్నుతుందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పగించడానికి కుట్రలు పన్నుతున్నదని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో మోడీ సర్కార్ను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కిసాన్ సంయుక్త మోర్చా నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం బుధవారం సిపిఐ కార్యాలయంలో కంజర భూమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్ హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడి 750 మంది రైతులను బలి తీసుకుందని ఆరోపించారు. నిజామాబాద్లో ఎంపీగా ఉన్న అరవింద్ రైతులకు రాతపూర్వకంగా బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడని, ఇలాంటి మోసపూరిత మాటలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ పోటీ చేస్తున్న అరవింద్ను ఓడించాలని ఎస్కేఎం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తేదీ 29న నిజామాబాద్లోని నాందేవాడ వ్యవసాయ కార్మిక సంఘ కార్యాలయంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో ఎస్కేఎం నాయకులు పెద్ద వెంకటరాములు, బి దేవారం, వేల్పూర్ భూమయ్య, దుడ్డు గంగాధర్, పి వెంకటేశం, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ దేశంలోని వ్యవసాయ రంగాన్ని మోడీ షా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసే విధానానికి వ్యతిరేకంగా 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో 750 మంది రైతుల ప్రాణాలని బలి ఉన్నది. అందుకని ఇది ఈ సర్కార్, బీజేపీ సర్కార్ కేవలం రైతాంగం, కార్మిక వర్గానికి సంబంధించిన ప్రభుత్వం కాదు, ఇది ఆదాని అంబానీల ప్రభుత్వం. అందుకనే మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని
పిలుపునిచ్చింది. అందులో భాగంగానే నిజామాబాద్ పార్లమెంట్లో 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆనాడు పసుపు బోర్డు సాధించి పెడతాన 5 రోజుల్లోనే, అట్లాగే 15,000 రూపాయలు పసుపుకు మద్దతు ధర ఎంఎస్పీ జాబితా చేర్పిస్తానని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి ఈనాటికి 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. అతి లేదు గతి లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.